నమస్తే బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ మంజుల రాణి గారు అయితే మనతో ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సెలబ్రేషన్ ఎలా ఉంటుంది, చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు కూడా పార్టీ ఆఫీస్కి రావడం జరుగుతుంది. కేసీఆర్ ఫామ్ హౌస్కి అంకితం అనేసి కూడా కవిత గారు కామెంట్ చేయడం జరిగింది. చిన్న సార్ని సీఎం చేయాలనేసి కూడా గట్టిగా పోరాడుతున్నాడు కేసీఆర్ అనేసి కూడా మరో కామెంట్ చేశారు. పార్టీలో నలుగురు దయ్యాలు ఉన్నారనేసి కూడా మరో కామెంట్ చేశారు కవిత గారు. సో ఓవరాల్గా దీని మీద అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ఏం చెప్తావు? ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటే తెలంగాణ ప్రజలకందరికీ ఈరోజు సువర్ణ అక్షరాలతోని రాసుకునే దినం. ఎందుకంటే బాపు కేసీఆర్ పార్టీ అంటారు కదా, ఈ బకెట్ అయినా ఈయనేం తెస్తాడు, ఈయన అంటారు కదా. తెలంగాణలో ఎంతోమంది విమర్శించిన వాళ్ళు ఈరోజు ఆయన వెంబడి నడిచి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈరోజు నడిచి జీవన్ రెడ్డి గారు మొన్ననే చూసిరు మీరు జగిత్యాలలో. అట్లాంటిది ఈరోజు తెలంగాణ 25 సంవత్సరాలు చేసుకుంటున్నామంటే మాకు ఎంతో గొప్ప. మా తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ యోధుడు ఇట్లాంటిది తీసుకొచ్చినందుకు ఈరోజు తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే ఆయన లేకుంటే తెలంగాణ ఎక్కడ వచ్చేది? ఈరోజు చాలామంది వచ్చి మాట్లాడుతున్నారు, కొత్త పార్టీలు పెడుతున్నారు, కొత్తదనం అంటున్నారు, ఎంతోమంది ఎన్నో వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి చెప్పేటోళ్ళకి ఏంటంటే తెలంగాణ తెచ్చుకొని 25 సంవత్సరాలు, ఆ 25 సంవత్సరాల జర్నీలో బాపు కన్నమ్మ కష్టాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, రాదన్నోళ్ళు ఉన్నారు, నిధులు నియామకాల మీద కూడా వచ్చి బాపు ఈరోజు తెలంగాణకు తొలి దశ మళ్ళీ అంటే 2 సార్లు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు మళ్ళీ అంటారు కదా మూర్ఖులతోని పెట్టుకొని ఈ ఉన్న పొట్టోడు చెప్పిన అబద్ధాల మాటలు జూటా మాటలు చెప్పి ఈరోజు వచ్చి కూర్చున్న ప్రజెంట్ పొట్టోంతో కూడా పెట్టుకుంటున్నారు. మళ్ళీ మొన్న కొత్త పార్టీ పెట్టి ఆమె ఏదో మాట్లాడుతున్నది. ఆమె ఏంటంటే రేవంత్ రెడ్డి ఇడిచిన బాణమే ఆమె అని మేము చెప్పుకొస్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే బాపు కేసీఆర్ని ధీటుగా, కేసీఆర్ అంటేనే ఈరోజు ఒక యోధుడు, ఆ యోధునితో పెట్టుకునేటోడు ఒళ్ళేడు. మీరు బీఆర్ఎస్లో మహిళా నాయకులుగా చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు మీకు తగిన గుర్తింపు వచ్చిందాక మీకు పార్టీలో? గుర్తింపు వచ్చేది చూడు తమ్మి, బాపు కేసీఆరే 20 సంవత్సరాలు ఆయన ఏం రానోడు అన్నాడు. ఈరోజు తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రి అయినాడు. ఎంతో అంటారు కదా పైలవాన్లు, పెద్దలు, కండలు, వీరులు, ధీరులు చాలామంది వచ్చారు. గుర్తింపు ఆయన కూడా కష్టపడితే వచ్చింది కదా. మేము కూడా ఈరోజు 15 సంవత్సరాలు పార్టీలో పనిచేయబట్టి 25 సంవత్సరాలు పార్టీకి. కాబట్టి ఈరోజు కాకుండా రేపు గుర్తింపు మనం తెచ్చుకునేది కాదు నాన్న, ప్రజలు మనకి ఇవ్వాలి. ఈరోజు మనం చేసే పనులు, మనం చేసేది ఇప్పుడు చూడు కవితక్క కొత్తగా వచ్చింది, ఇందులోనే ఉండి 20 సంవత్సరాలు ఉండి పదవులు అనుభవించి పదవులను పోయి ఆమెనే కొత్త పార్టీ పెట్టిందంటే ఏమన్నట్టు? ఆవిర్భావ దినోత్సవం కవిత గారు చేస్తున్నారా, మరి కేసీఆర్ గారు చేస్తున్నారా? ఎట్లా చేస్తుంది ఆమె? మా పార్టీలకించి పోయినా ఆమె పెట్టుకుంది నిన్న 24 గంటలు కాలేదు. 24 గంటలు కానాలి ఆమె రేవంత్ రెడ్డి సేన అనేట ఆమె ఒక రోజులో పెట్టుకుంటుందా? ఎట్లా చేస్తుంది? చెయ్యదు కదా. ఈరోజు బీఆర్ఎస్ కాదు ఆమె అంటారు కదా రాష్ట్ర సేన. ఆ సేన మళ్ళీ రేవంత్ రెడ్డి సేన ఒక్కరోజు కూడా కాలేదు. ఎడికని చేసుకుంటుంది? అయిపోయింది, ఆ వాల్యూ పోయింది. మనం చేసే పనులతోని మనకు గుర్తింపు తప్పకుండా ఈరోజు కాకుండా రేపు వస్తుంది. ఈరోజు బాపు స్ఫూర్తి తీసుకొనే నేను ఇక్కడ వరకు వస్తున్నా. నేను ఉండేది ఓల్డ్ సిటీ నుంచి చార్మినార్ నుంచి. మా అమ్మ ఉద్యమకారాలు, తొలిదశ ఉద్యమకారాలు. ఆ తొలిదశ ఉద్యమకారాలు బిడ్డనని చెప్పుకోవడమే నాకు పెద్ద గుర్తింపు. ఇప్పుడు కవిత గారు పదే ఏం చెప్తున్నారంటే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనేసి కూడా చెప్తున్నారు. పార్టీ నుంచి నన్ను దొబ్బేశారని కూడా చెప్తున్నారు. నిజంగా మహిళలకు ప్రాధాన్యత ఇయ్యారా బీఆర్ఎస్ వాళ్ళు? హాస్యపదము. మహిళలకు ప్రాధాన్యత ఇయ్యలేదనేది 20 సంవత్సరాలు ఒక బతుకమ్మ చేసి బతుకమ్మతో గుర్తింపు తెచ్చుకొని ఎంపీ అయ్యి ఎమ్మెల్సీ అయ్యి ఈరోజు గుర్తింపు ఇవ్వలేదంటే మహిళలకు ప్రాధాన్యత. ఇప్పుడున్న వాళ్ళు కూడా హైదరాబాద్కు మనకు మహిళా మేయరు, డిప్యూటీ మేయర్ ఉన్నారు, బాపు ఆధ్వర్యంలో అయినరు. మహిళా మంత్రులు అయినరు, ఎంతోమంది కార్పొరేటర్లు ఉన్నారు, చైర్పర్సన్స్ ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. తెలంగాణకు బాపు మహిళా పక్షపాతి అని అంటారు. కేసీఆర్ బాపును మహిళా పక్షపాతి. ఈరోజు మహిళా పక్షపాతి లేకపోతే యావత్ తెలంగాణలో ఈమె ఎంబడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎట్లా పోయినాము? ఆమె జైలుకు పోయిన రోజు మేమందరం ఆమెకు సపోర్ట్ చేయకపోతే ఆమె ఎక్కడుంటే ఇదే జంతర్ మంతర్ దగ్గర 33% కోసం ఆమె కొట్లాడింది. ఆమె ఎంబడి తెలంగాణ మహిళలం లేమా? గుర్తింపు ఇవ్వలేదంటే ఆమె ఎంబడున్న ఆమె సీఎం కావాలనేది ఒక మైండ్లో పురుగున్నది అంటున్నది. నేను సీఎం అయితే అనుకుంటుంది. సీఎం కావాలంటే నువ్వు ఎన్నో చేసుకోవాలి తల్లి. కేసీఆర్ ఉన్నన్ని రోజులు సీఎం ఎవరు అయ్యేపారు? జయలలిత గారితో పోల్చుకుంటున్నారు. జయలలితతో పోల్చుకోవాలంటే ఇంకొక 25-30 సంవత్సరాలు అవుతుంది అక్క. మీకు కూడా
జయలలితతో మీరు కూడా పోల్చుకోండి. జయలలిత స్ఫూర్తి తీసుకోవడం గొప్పనే. మేము నీ స్ఫూర్తి తీసుకున్నావు, నువ్వు జయలలిత స్ఫూర్తి తీసుకున్నావు. కానీ పార్టీకి వెన్నుపోటు పొడిచేంత అది అయితే మేము చేయలేదు ఇప్పటి వరకు. ఈరోజు నువ్వు అన్ని పదవులు అనుభవించి కన్న తండ్రినే వెన్నుపోటు పొడిచినావు. అక్కడనేమో చంద్రబాబు నాయుడు భార్య ఎన్టీ రామారావుకు ఓడిచింది. ఈమెనేమో ఇక్కడ ఆంధ్రాలోనేమో తెలంగాణలో ఒక ఆమె, ఆంధ్రాలో ఒక ఆమె వెడిచే ఈరోజు ఉన్నారు. కాబట్టి మీరు వెన్నుపోటు ఓడవడానికి కాదు. మేము తెలంగాణలో ఆడబిడ్డలకు బాపు కేసీఆర్ ఎంబడి బిడ్డ అని చెప్పేసి ఒక అంత ఎక్కువనే చూసిండు. ఆమెను ఒక అంత ఎక్కువనే చూసుకున్న తర్వాతనే ఆమెకు సీఎం కావాలని బాపున పక్క జరిపి ఆమె సీఎం కావాలనుకుంటే అది అంటారు కదా పెద్ద, ఇక ఏం చెప్పలేము ఇక దానికి. కవిత గారి ఏజెండా ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్య, రైతు రాజు, 4 లక్షల ఉద్యోగాలు, సామాజిక తెలంగాణ. దీనిపైన పోరాడుతానేసి కూడా అంటారు. ఎవరికి తెలుసు కదా, కేజ్రీవాల్ కూడా చేసిండు ఢిల్లీలో కేజ్రీవాల్ దాంట్లోకించి 2-3 ఈమె తీసుకుంది. అక్కడ స్కామ్ అయ్యింది, ఇక్కడ కూడా అంటారు కదా. ఇవన్నీ చేసుకొని కేజ్రీవాల్ ఆమె మళ్ళీ ఆయన స్ఫూర్తి పోతుందా మళ్ళీ రేవంత్. ఈరోజు ఉచితంగా అని అంటున్నావు కదా, ఉచిత బస్సు పెట్టుకొని ఆడవాళ్ళు కొట్టుకొని వస్తున్నారు. నువ్వు 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఇవన్నీ ఇస్తే కూడా బాగానే ఉంటుంది అక్క. 10 ఏళ్ళు 15 ఏళ్ళు కష్టపడితే నువ్వు నెక్స్ట్ ఆడామే తెలంగాణలో సీఎం అయితే మాకు కూడా గొప్పనే. రాబోయే 2 ఏళ్లలో మేమే అధికారంలోకి వస్తామని కవిత గారు చెప్తున్నారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఎలాంటి బలోపేతం చెప్తున్నారు? ఈమె పెట్టిన పార్టీ వల్ల మీకు ఏమన్నా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? మాకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే మా టీఆర్ఎస్ అనే పెట్టింది ఆమె. మాకు ప్లస్ అవుతుంది అక్క. నువ్వు కొత్తదనం ఎప్పుడు వస్తుంది? కొత్త పార్టీ పేరు చేంజ్ చేస్తే నువ్వు ఇదే టీఆర్ఎస్లో మళ్ళీ టీఆర్ఎస్లోనే ఉన్నది, పేరు టీఆర్ఎస్ఏ కదా. నువ్వు టీఆర్ఎస్ 20 సంవత్సరాలు ఉండి 20 సంవత్సరాలు పదవులు అనుభవించి మళ్ళీ అదే పేరు పెట్టుకున్నావు. సేనా అని వెనక పెట్టుకున్నావు, అది రేవంత్ రెడ్డి అని పెట్టేది ఉంటుంది వెనక. టీఆర్ఎస్ కాదు టీఎస్ అని చెప్పి రేవంత్ రెడ్డి అని పెడితే నీకు కొత్తదనం వస్తుంది. ఇంట్లో ఇప్పుడు ఏం కొత్తదనం ఏం అనిపిస్తలేదమ్మా మాకు. ఈరోజు ఏమన్నా ఆర్టీసీ సమ్మెల గురించి ఏమన్నా డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉందంటారా మరి కేసీఆర్ గారితో? ఖచ్చితంగా ఆర్టీసీ వాళ్ళకు కేసీఆర్ బాపు మొత్తము అంటారు కదా, అసెంబ్లీలో పోయేది మొత్తం అన్ని మ్యానుఫ్యాక్చర్ మొత్తం రెడీ చేసుకొని పెట్టిండు. నెక్స్ట్ వచ్చినప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ దాంట్లో విలీనం చేసుకుంటా అని చెప్పిండు. వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ అవన్నీ చెప్పిండు. కాబట్టి ఈరోజు ఎజెండా ఎట్లుందంటే బాపు కేసీఆర్ హైడ్రా తీస్తాడు. నెక్స్ట్ హైడ్రా తీసి ఈ రేవంత్ రెడ్డిని రెండుటిని కలిపి బొంద పెడతామని చెప్పినాం కాళేశ్వరంలో. అది తీసుకున్న తర్వాత ఆర్టీసీ వాళ్ళకు ఖచ్చితంగా మళ్ళీ ఈ పోటోడు మొన్న ఏం చెప్పిండేమో మళ్ళీ అంటారు కదా, శంకర్ గౌడ్ చనిపోయిండు, ఒక బలిదానం ఇచ్చిన తర్వాత పొట్టోనికి చల్లబడ్డది. అప్పటిదాకా వానికి ఏమీ లేదు, వాడు ఎక్కడున్నాడు. ఈ రోజు వాళ్ళకి ఏం చెప్పిండో అవన్నీ ఇచ్చిస్తే మంచిది. లేకుంటే మళ్ళీ విందు తొందరలోనే మళ్ళీ ఆర్టీసీ వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. బాపు కేసీఆర్ మాత్రం ఆర్టీసీని గవర్నమెంట్ దాంట్లో విలీనం చేసుకునేది మొత్తం ప్రాసెస్ రెడీ చేసి పెట్టే మనం నెక్స్ట్ ఈ పొట్టోని మాటలు విని గవర్నమెంట్ రాలేదు కాబట్టి అది పోయింది. నెక్స్ట్ హైడ్రా ఆర్టీసీ వాళ్ళది, ఆశా వర్కర్లది. బాపు చెప్పకనే అన్ని ఇచ్చిండు. ఈరోజు ఇక్కడ పోలీసు వాళ్ళు వీళ్ళందరూ నిలబడరు. వీళ్ళకందరికీ ఎంత ఉండే జీతం? 12,000, 14,000, 15,000 ఉండే. ఎంత 43% పెంచిండు. చరిత్రలో ఎవరు పెంచలేదు. చరిత్రలో ఎవరు రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు, ఆడవాళ్ళకి బెనిఫిట్స్ ఎవరు ఇవ్వలేదు. 2,200 నుంచి 2,000 ఇచ్చిండు. ఈ పోటాడేమో 4,000 ఇస్తాడు. ఎక్కడ పోయిండేమో ఎవరికి తెలియదు.